First, a major train tragedy and accident took place in Paranda railway station in Maharashtra's Jalgaon. 11 people are dead, several have been injured. जलगांव में हुआ हादसा बहुत ही दुर्भाग्यपूर्ण है, दुर्दैवी है। मैं इसकी जानकारी ली हुई है, कलेक्टर विभागीय मैंने बात की है और जो घायल है उनका इलाज तुरंत अस्पताल में उनको हॉस्पिटलाइज करने की सूचना दी हुई है। वहाँ पर रेस्क्यू ऑपरेशन चालू है और बिल्कुल सभी लोगों को सभी तरह की सहायता जो है सरकार की तरफ दे रहे हैं। మామూలుగా ఎక్కడైనా మనుషులకి దరిద్రం పట్టిందిరా ఈ సంవత్సరం కలిసి రాలేదురా అని అయితే అంటారు. కానీ మన దగ్గర ఎట్టవుతుందంటే ఇండియన్ రైల్వేస్ కూడా దరిద్రం పట్టినట్టు అయితే అవుతుంది. నిన్న ఈవినింగ్ అరౌండ్ 5 PM అప్పుడు పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గురించి అయితే నేను మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే 2024 లో దాదాపు 15 ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. ఎవ్రీ మంత్ 1 లేదా 2 ట్రైన్ యాక్సిడెంట్ల యొక్క న్యూస్ వినాల్సి వచ్చేది. ఒక ట్రైన్ లవర్ గా నేను చాలా ట్రైన్ వ్లాగ్స్ అయితే చేస్తుంటాను కదా. ఇట్లాంటి యాక్సిడెంట్స్ గురించి వింటున్నప్పుడల్లా నాకు ఒక పక్క భయము ఇంకో పక్క బాధ అయితే కలిగేది. సరేలే 2024 పోయింది, ఇంకా 2025 నుంచి అన్న బాగుంటదేమో అని అనుకుంటే 2025 లో జరిగిన ఫస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ జనవరి 22 అరౌండ్ ఈవినింగ్ 5 PM కి అయితే జరిగింది అనమాట. అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకుందాము. మెయిన్ నేను అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి పట్టాలు తప్పో లేదా ఇంకో ట్రైన్ గుద్దేసో ఎవరన్నా చనిపోతే ఒక అర్థం, కానీ ఈ ఇన్సిడెంట్ లో అలా జరగలే. అసలు ఇన్సిడెంట్ జరిగిన విధానం చూస్తే ఇది ఎక్కడ కర్మరా బాబు అన్నట్టు ఉంటది. కంప్లీట్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. ట్రైన్ నెంబర్ 12533. ఈ ట్రైన్ వచ్చేసి లక్నో నుంచి CSMT ముంబై మధ్యలో అయితే తిరుగుతుంది అనమాట. దీన్ని వచ్చేసి పుష్పక్ ఎక్స్ప్రెస్ అని అయితే పిలుస్తారు. ఈ ట్రైన్ యాజ్ ఇట్ ఈజ్ ప్రతిరోజు లాగానే లక్నో నుంచి ముంబైకి అయితే బయలుదేరింది. దీని యొక్క రూట్ లో వన్ ఆఫ్ ద జంక్షన్ అయిన బుషవల్ జంక్షన్ అనే స్టేషన్ కి ట్రైన్ ఆల్రెడీ 2 hours లేట్ గా వచ్చింది అనమాట. ఈ పుష్పక్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1:45 కి రావాల్సింది 3:45 కి వచ్చింది. సో ఈ ట్రైన్ బుషవల్ జంక్షన్ నుంచి 3:45 కి స్టార్ట్ అయ్యింది. టువర్డ్స్ మన్వాద్ వైపు అయితే వెళ్తుంది కదా. అరౌండ్ 5 PM అప్పుడు ఆ ట్రైన్ మొత్తంలో వన్ ఆఫ్ ద కోచ్ లో ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ అయితే హడావిడి పడ్డారు. ఎందుకంటే ట్రైన్ లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అని. ఈ కొంతమంది రష్ చేయడం వల్ల గట్టిగా అరవడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఫియర్ అయిపోయి వెంటనే ఆ ట్రైన్ యొక్క చైన్ అయితే లాగేశారనమాట. సో వెంటనే ఆన్ ద స్పాట్ ట్రైన్ అయితే ఆగిపోయింది. ఎప్పుడైతే ఈ ట్రైన్ ఆగిపోయిందో అందరూ ఆ ట్రైన్ లో నుంచి దిగి బయటికి పరిగెత్తడం అయితే స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్లీ జరిగిన ప్లేస్ వచ్చేసి మాహేజీ అండ్ పర్దాందే అనే 2 ఊర్ల మధ్యలో. అప్పటికి ట్రైన్ స్టార్ట్ అయ్యి లక్నో నుంచి 1040 కిలోమీటర్లు వచ్చింది. ఇంకొక 400 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ముంబైకి. సో సడన్ గా ట్రైన్ ఆగిపోవడం, అందరు హడావిడి పడిపోవడం. సో ఒక్కసారిగా అందరు కోచెస్ లో నుంచి దిగి బయటికి అయితే వచ్చేసారు. సో ఎప్పుడైతే ఈ హడావిడిలో అందరు ఒక్కసారికి దిగారో పక్క ట్రాక్ మీదకైతే వెళ్ళిపోయారు అనమాట. ఆ పక్క ట్రాక్ మీద అదే టైంలో 12527 KSR బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్ళే కర్ణాటక ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో మామూలుగా మనకు వచ్చేసి పట్టాలు ఒక పక్క అప్ లైన్ ఇంకో పక్క డౌన్ లైన్ 2 పట్టాలు అయితే ఉంటాయి కదా. సో ఈ పుష్పక్ ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్స్ ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి హడావిడి పడిపోయి దిగి ఇటు పక్క ట్రాక్ మీదకైతే వచ్చేసారు. అదే టైంలో ఇటు నుంచి అటు కర్ణాటక ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ మూమెంట్ లో ఈ రష్ అయిపోయిన ప్యాసింజర్స్ ఎవరైతే ఈ కర్ణాటక ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసే ట్రాక్ మీద ఉన్నారో వాళ్ళని కర్ణాటక ఎక్స్ప్రెస్ అయితే గుద్దేసింది. ఇప్పటి వరకు వచ్చిన డేటా ప్రకారం అయితే దాదాపు 13 మంది అయితే చనిపోయారు. ఇంకో 6 బాడీస్ అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అండ్ అంతేకాదు గైస్, కరెక్ట్ గా ఈ ట్రైన్ ఆగిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా అయితే ఉందన్నమాట. కింద పక్క ఒక చిన్న కాలువ లాంటిది ఉండి పైన బ్రిడ్జ్ అయితే ఉంది. కొన్ని బోగీలు ఆ బ్రిడ్జ్ మీద ఆగడంతో ఈ భయభ్రాంతులకి గురైన ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైన్ లో నుంచి దిగే క్రమంలో ఆ బ్రిడ్జ్ మీద నుంచి కిందకైతే పడిపోయారు. దీని యొక్క లోతు చూసుకున్నట్టయితే దాదాపు 10 నుంచి 15 అడుగుల కిందకైతే ఉందన్నమాట. అంత ఎత్తు నుంచి కింద పడిపోయేసరికి కొంతమందికి మల్టిపుల్ ఇంజురీస్ కూడా అయితే జరిగాయి. వెంటనే అక్కడికి మెడికల్ రిలీఫ్ వ్యాన్ అయితే వచ్చింది. ఈ ఇన్సిడెంట్ లో గాయపడిన వాళ్ళందరినీ దగ్గరలోని హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లింది. ప్రెసెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుందన్నమాట. అసలు ఆ ప్లేస్ ఎంత భయంకరంగా తయారైందంటే కొంతమంది అక్కడ ప్యాసింజర్స్ ఇచ్చిన స్టేట్మెంట్, వీడియో స్టేట్మెంట్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. వాళ్ళు ఆ ట్రైన్ లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి కర్ణాటక ఎక్స్ప్రెస్ గుద్దేసుందంట. వీళ్ళందరినీ మొత్తం ఎక్కడికక్కడ బాడీ పార్ట్లు అయితే ట్రాక్ మీద పడిపోయి మొత్తం అక్కడ ట్రాక్స్ అంతా రెడ్ కలర్ లో అయితే మారిపోయాయంట బ్లడ్ తో, మనుషుల బ్లడ్ తో. సో 13 మందిని ఐడెంటిఫై చేశారు. ఇంకో 6 అయితే ఐడెంటిఫై చేయాలి. అంటే దాదాపు ఒక 19-20 మంది వరకు చనిపోయి ఉంటారు ఈ ఇన్సిడెంట్ లో ఇప్పుడు వరకు అయితే.
మనకు అర్థమవుతుంది. అండ్ మీకైతే ఇందాక చెప్పాను కదా ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి ట్రైన్ లో అని అందరూ రష్ అయ్యారు అని. సో ఫైనల్ గా తేలింది ఏంటంటే అది ఫైర్ యాక్సిడెంట్ అయితే కాదు, అది జస్ట్ రూమర్స్ మాత్రమే. జస్ట్ రూమర్స్ కి హడావిడి పడిపోయి అందరూ ట్రైన్ లో నుంచి దూకేసేసరికి ఆపోజిట్ లో ఇంకో ట్రైన్ వచ్చి అయితే గుద్దేసింది. ఇది వినైతే మటుకు నాకు చాలా అంటే చాలా బాధ అయింది. సో రీసెంట్ గానే ఇండియన్ రైల్వేస్ ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి ట్రైన్ లో ఎలాంటి ఫైర్ అయితే జరగలేదు, జస్ట్ రూమర్స్ కి వీళ్ళందరూ భయపడిపోయి అలా హడావిడి పడిపోయారు అని అయితే చెప్తున్నారు. దీని మీద అయితే ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు ఈ రూమర్స్ ని కావాలనే స్ప్రెడ్ చేసి కావాలనే అక్కడ ఉన్న జనాల్ని మిగతా ప్యాసింజర్స్ ని ఎవరైనా ఒక గ్యాంగ్ ప్యానిక్ చేశారా లేదంటే అనుకోకుండా ఈ ఇన్సిడెంట్ జరిగిందా అనేది అయితే మటుకు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ కి సంబంధించి చాలా అంటే చాలా న్యూస్ వినాల్సి వస్తుంది. ఒక్క 2024లోనే 15 ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఇది 2025లో మొదటి ట్రైన్ యాక్సిడెంట్. దీని మీద ఇండియన్ రైల్వేస్ ఏదో ఒకటి అయితే చెయ్యాలి. చేయకపోతే ఇంకా కంటిన్యూ అవుతానే పోద్ది. ఇండియన్ రైల్వేస్ లో ట్రావెల్ చేయాలంటే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి భయం అయితే పట్టుకుంటది. అండ్ ఇంకొంతమంది చెప్తున్న వర్షన్ ఏంటంటే ట్రైన్ లోపల కోచ్ లోపల అయితే మనకి మంటలు రాలేదు, ట్రైన్ కింద పక్క కొన్నిసార్లు ఏంటంటే హాట్ యాక్సిల్ కానీ లేదంటే బ్రేక్ బిండింగ్ కానీ జరుగుద్ది. అంటే ఏంటంటే ట్రైన్ బ్రేక్స్ పట్టేసినప్పుడు ఆ యాక్సిల్ మొత్తం ఏదైతే ఉంటుందో అండ్ బ్రేక్స్ ఏవైతే ఉంటుందో అదంతా వేడిగా అయిపోయి పొగలైతే వస్తాయి అనమాట. సో లాస్ట్ టైం నేను గుజరాత్ నుంచి ముంబైకి ట్రావెల్ చేసే ట్రైన్ లో కూడా అలాగే జరిగింది. సో ఒక్కొక్కసారి అలా జరుగుద్ది కాబట్టి అలా జరగడం వల్ల అందరు ప్యానిక్ అయిపోయి కిందకి దూకేశారు. అదే టైంకి అటు నుంచి వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ అయితే తొక్కేసింది అందరినీ అని అయితే కొంతమంది ప్యాసింజర్స్ చెప్తున్నారు. బట్ ఇండియన్ రైల్వేస్ ఇప్పటికైతే ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. అండ్ ఈ ఇన్సిడెంట్ లో చనిపోయిన వారికి మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి 5 లక్షల ఎక్స్గ్రీషియా అయితే ప్రకటించింది. ఇంజురీస్ జరిగిన వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఖర్చులన్నీ భరిస్తాను అని అయితే ఇండియన్ రైల్వేస్ అనౌన్స్ చేసింది అనమాట. రీజన్ ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని మటుకు ఇండియన్ రైల్వేస్ కూడా ఏం చేయలేదు. అది మన చేతుల్లోనే ఉంటది. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి ప్యానిక్ అయిపోయి ఎక్కువ భయపడిపోయి హడావిడి పడిపోతే కొన్నిసార్లు ఇలా జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఎంత దరిద్రం కాకపోతే చూడండి, అట్లా ఒక రూమర్ రావడం ఏంది, అందరు దాంట్లో నుంచి దూకి పక్క ట్రాక్ రావడం ఏంది, అదే టైంకి కర్ణాటక ఎక్స్ప్రెస్ ఆ ట్రాక్ మీద ఉండడం ఏంది, ఆ కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చి వీళ్ళందరినీ తొక్కేయడం ఏంది, మొత్తం తలరాత అనే చెప్పాలన్నమాట. సో లాస్ట్ ఇయర్ జరిగిన యాక్సిడెంట్స్, దర్భంగ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయితే ఏమి, కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే ఏమి, కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అయితే ఏమి, ఇంకా చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. వీటిలన్నిటిది ఒక సినారియో అయితే ఈ యాక్సిడెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. నేను ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వీడియో పర్టికులర్లీ చేయడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవడానికి అవేర్నెస్ అనమాట. సో ఇండియన్ రైల్వేస్ అనే కాదు, ఎక్కడైనా సరే ఏదైనా సిచ్యువేషన్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం ఫేస్ చేయాలి వచ్చినప్పుడు సో ప్యానిక్ అయితే అవ్వకండి. కొంచెం ఒక్క 15-20 సెకండ్స్ టైం తీసుకొని ఆలోచించండి. గొర్రెలాగా అందరు పరిగెత్తుతున్నారని మనము పరిగెత్తామనుకోండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఇండియన్ రైల్వేస్ నుంచి ఈ యాక్సిడెంట్ మీద ఎటువంటి అప్డేట్ వస్తుందో. ఒకవేళ ఇది బ్రేక్ జామ్ అయ్యి లేదా హాట్ యాక్సిల్ అయ్యి, హాట్ యాక్సిల్ అంటే వీల్ వేడెక్కిపోవడము, సో ఆ విధంగా అయ్యి అక్కడ నుంచి పొగలు వచ్చి మిస్టేక్ జరిగితే మటుకు ఇందులో ఇండియన్ రైల్వేస్ భాగం కూడా కొంత అయితే ఉంటుంది. ఒకవేళ అలాంటిది ఏం లేకుండా జస్ట్ ఎవరైనా రూమర్ స్ప్రెడ్ చేస్తే అది ఇంటెన్షనల్లీ స్ప్రెడ్ చేశారా లేదా అనుకోకుండా లేదా నార్మల్గానే అట్ అయిపోయిందా అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి. ఎందుకంటే నేను కొన్ని సోర్సెస్ అయితే చూస్తున్నా కదా, ఇండియన్ రైల్వేస్ మీద కొన్ని మోకలు అయితే పర్టికులర్లీ పగబట్టున్నాయి. ఇన్ని యాక్సిడెంట్స్ జరగడానికి ఆ యాంటీ నేషనల్ గ్రూప్స్ కూడా కారణం అని అయితే అంటున్నారు. సో అందులో భాగంగా ఇది కూడా ఏమన్నా జరిగిందా అనేది కూడా మనకైతే అతి త్వరలో అప్డేట్ రావాలని అయితే కోరుకుందాం. అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదని చెప్పి దేవుని అయితే ప్రార్థించాలి. అంతమించి మనం అయితే ఏం చేయలేం, మన చేతుల్లో ఏముండదు కాబట్టి. సో రైట్ నో నేను వచ్చేసి ఆస్ట్రేలియాలో అయితే ఉన్నాను. ప్రెజెంట్ అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓల్డ్ వీడియోస్ అనమాట. సో అతి త్వరలో నేనైతే ఇండియాకి రాబోతున్నాను. సో కొత్త కంటెంట్తో నేను మీ ముందరకైతే వచ్చేస్తాను. దాన్నంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పాత వీడియోస్ ఒక 3-4 వీడియోస్ చూడండి, కంటెంట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.